హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ కి తిరిగి స్వాగతం. రహస్య ట్రీ హౌస్. ఆన్యా, ఆమె తమ్ముడు రోహన్ ఎప్పుడూ కొత్తవి అన్వేషించేందుకు సిద్ధంగా ఉండేవారు. కొత్త ఇంటికి మారినప్పటి నుంచి వారి ఇంటి వెనుక భాగాన్ని పూర్తిగా పరిశీలించేవారు. ఒకరోజు సాయంత్రం రోహన్ ఉత్సాహంగా ఆన్యా వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆన్యా, నేను ఏదో ఆశ్చర్యకరమైనది కనుగొన్నాను అని చెప్పాడు. ఆమెను వెనుక భాగానికి తీసుకెళ్లుతూ గుబురుగడ్డ పొదలను తొలగిస్తూ ముందుకు సాగారు. కొంతసేపటి తర్వాత ఒక పెద్ద మామిడి చెట్టు కనిపించింది. ఆ చెట్టు కొమ్మల మధ్య పాతదే మర్చిపోయిన ఒక చెక్క గృహం, ట్రీ హౌస్ ఉండేది. అది చాలా రోజులుగా వాడకంలో లేకపోవడంతో పొదలు, గులకరాళ్లతో కప్పబడి ఉంది. వావ్! ఆన్యా ఆశ్చర్యంగా చెప్పింది. ఇది అద్భుతంగా ఉంది. రోహన్ ఉత్సాహంగా అన్నాడు. దీన్ని మళ్లీ సరిచూద్దాం. కొన్ని రోజుల పాటు ఇద్దరూ కలిసి శ్రమించారు. గులకరాళ్లను తొలగించారు, లోపలి చెత్తను శుభ్రం చేశారు, పైకప్పు బాగు చేశారు. ఆన్యా ఒక చిన్న బోర్డు వేసింది. దానిపై ఆన్యా రోహన్ రహస్య ఆశ్రయం అని రాసింది. ఒక రాత్రి ఇద్దరూ ట్రీ హౌస్ లో కూర్చొని నక్షత్రాలను చూస్తూ మాట్లాడుకుంటూ ఉండగా రోహన్ ఆన్యా వైపు తిరిగి అన్నాడు, మనిద్దరం కలిసి దీన్ని కనుగొన్నందుకు నేను సంతోషంగా ఉన్నాను. ఇది మన కోసం ప్రత్యేకమైన స్థలం. ఆన్యా చిరునవ్వుతో రోహన్ తలమీద చెయ్యి పెట్టి, అవును, భవిష్యత్తులో ఏమి జరిగినా ఇది మన స్పెషల్ ప్లేస్ గానే ఉంటుంది అని చెప్పింది. ఆ రోజు నుంచి ఆ ట్రీ హౌస్ వాళ్ల చిన్న ప్రపంచంగా మారింది. అక్కడే వాళ్లు కథలు పంచుకునేవారు, కలలు కనేవారు, జీవితాంతం గుర్తుంచుకునే జ్ఞాపకాలను సృష్టించుకునేవారు.